హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చికెన్ గోంగూర కర్రీ ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా గోంగూరను శుభ్రంగా కడిగి ఉంచుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ గోంగూర అందులో వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి, మెత్తగా అయ్యే వరకు. చూడండి, గోంగూర గిన్నెలో వేసి నీళ్లు వేస్తున్నాను. కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే అది మెత్తగా అవుతుంది. ఈ గోంగూర చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. గోంగూర తొందరగానే ఉడికిపోతుంది. హై ఫ్లేమ్లో అయితే పొంగిపోతుంది, మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిపోతుంది, సగం ఉడికిపోయింది. ఇంకా కొంచెం సేపు ఉడికితే ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసైనా పేస్ట్లా చేసుకోవచ్చు, లేకపోతే పప్పు మెదిపే పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో అయినా పేస్ట్లా చేసుకోవచ్చు. మెత్తగా చేసుకుని ఉంచుకోవాలి పక్కన. చూడండి, ఉడికిపోతుంది. ఉడికిపోయిందో లేదో తెలియడం కోసం ఒక ఆకు తీసుకుని ఇలా చేత్తో నలిపితే మెత్తగా అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, అయిపోవచ్చేసింది. తొందరగానే ఉడికిపోతుంది. కాకపోతే గోంగూరని ఒక 3 సార్లైనా కడగాలి, ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా. ఎక్కువ సార్లు కడగపోతే ఇసుక కూరలోకి వచ్చేసింది. నేను చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్లో కొంచెం పెరుగు, ఉప్పు, పసుపు వేసి ఒక గంట ముందు నానబెట్టుకుని ఉంచుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో వేసి కొంచెం ఒక పావు లీటర్ నీళ్ళు వేసి ఆ చికెన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇంకా మనం చికెన్ గోంగూరలో వేసినప్పుడు ఇంకా చికెన్ ఉడకడం అంటూ ఎక్కువ ఉండదు, అందుకే ముందుగానే ఉడికించేసుకోవాలి. ఒక పావు లీటర్ నీళ్ళు అయితే సరిపోతాయి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. వేసి ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి చికెన్ని. చూడండి, వచ్చేస్తుంది. ఇంకా కొంచెం సేపు అయితే అయిపోతుంది. ఆ నీళ్ళు మొత్తం ఎగిరిపోవాలి. చూడండి, అయిపోయింది, మొత్తం ఎగిరిపోయినాయి. చూడండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నె పక్కన పెట్టుకుని మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ ఈ కూరలో, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేస్తేనే ఈ కూర టేస్టీగా ఉంటుంది. చూడండి, ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. కానీ రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నేనైతే ఒక 6 వేసాను. ఆ వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేగాక చూడండి, వేగిపోతున్నాయి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. వేగితేనే ఆ వెల్లుల్లి టేస్ట్ తెలుస్తుంది. కొంచెం జీలకర్ర వేసుకోవాలి, తాలింపు గింజలు, ఎండుమిర్చి ముక్కలు, ఇవన్నీ వేసుకుని కొంచెం దూరగా వేగనివ్వాలి. కొంచెం లైట్గా మెంతులు కూడా వేసుకోవచ్చు, మెంతులు తినేవాళ్ళైతే. తినని వాళ్ళైతే అక్కర్లేదు. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని ఇవన్నీ దోరగా వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కోసుకొని ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. దోరగా వేగితే చాలు, ఇంకా ఎక్కువ వేగితే మాడిపోతాయి, ఫ్లేవర్ మారిపోతుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసాను. అవి కూడా కొంచెం సేపు అలా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ముందుగానే మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. మళ్ళీ చికెన్ ముక్కలు
గోంగూర వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు అంతగా వేగవు, అందుకే ముందుగా వేయించేసుకోవాలి. కొంచెం పసుపు వేసాను, కొంచెం ఉప్పు వేసాను. నేను చికెన్ ఉడికించేటప్పుడు చికెన్లో కూడా ఉప్పు వేసాను కదా, అందుకు ముందు కొంచెం తక్కువే వేసాను. కొంచెం సేపు మూత పెట్టేసి అలా మగ్గించేసుకుంటే మగ్గిపోతుంది. చూడండి వేగిపోయి. చికెన్ ముక్కలు వేస్తున్నాను. ముందు చికెన్ ముక్కలు వేసి ఆ ఉల్లిపాయ ముక్కలతో పాటు కొంచెం సేపు వేగనివ్వాలి. చికెన్ ముక్కలు నేను మెత్తగా ఉంటాయి, సాఫ్టీగా. ఇలా పెరుగు, పసుపు, ఉప్పు వేసి 1 గంట ముందు నానబెట్టాను కదా, చికెన్ ముక్కలు సాఫ్ట్గా అవుతాయి. అలా ముందు నానబెట్టి ఉంచుకుంటే. చూడండి మగ్గిపోయినాయి. కొంచెం సేపు అలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో చేయాలి ఇది, హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది. కొంచెం కారం వేస్తున్నాను, కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే గోంగూర వేస్తాం కదా, గోంగూర పుల్లగా ఉంటుంది కదా, దానివల్ల కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. కారం కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి అలా మగ్గించుకోవాలి. ఈ కూర ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి మగ్గిపోయినాయి. ఇప్పుడు గోంగూర వేసేసుకోవచ్చు, ఎందుకంటే గోంగూర ఉడికిపోయిందే కాబట్టి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు ఇంకా, అందుకు లాస్ట్లో వేస్తున్నాను గోంగూర. మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి. చేసేసుకున్న మిశ్రమాన్ని ఈ కూరలో వేసేసి మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి. చూడండి వేసేసాను, మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుతున్నాను. కలిపేసి సిమ్లో ఉంచుకోవాలి. ఇంకా ఇప్పుడు సిమ్లో ఉడికించుకోవాలి కొంచెం సేపు. హై ఫ్లేమ్ అయినా మీడియం ఫ్లేమ్ అయినా మాడిపోతుంది. చూడండి మొత్తం అంతా కలిసేలా ఒకసారి అలా కలిపేసుకుని సిమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టేసి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి మూత పెట్టేస్తున్నాను. సిమ్లో అలా కొంచెం సేపు అలా మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే మగ్గిపోతుంది, నూనె అంతా పైకి అలా వస్తూ ఉంటుంది. ఇంకా ఆ గోంగూరలో ఇంకేమైనా కొంచెం నీరు ఉంటే ఆ నీరంతా ఎగిరిపోతుంది. ఎగిరిపోయిన తర్వాత ఇంకా నూనె పైకి వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి, సరిపోకపోతే కొంచెం వేసుకుని మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవచ్చు. చూడండి అయిపోయింది, ప్లేట్లోకి తీస్తున్నాను. చూస్తుంటే నోరు ఊరిపోతుందా? ఒకసారి ఇలా